దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈ సమయాన్ని దయచేసిన దేవాది దేవునికి కూడా లెక్కలేనని నా స్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాంశం ఈరోజు దేవుని ఆజ్ఞలు గైకొనడానికి కావలసిన సిద్ధపాటు. దేవుని ఆజ్ఞలు గైకొనడానికి మనకు కావలసిన సిద్ధపాటు. గతించిన భాగంలో దేవుని ఆజ్ఞలు గైకొనడం ద్వారా ఎటువంటి ఉన్నతమైన దీవెన ఆశీర్వాదాలు మనం సొంతం చేసుకుంటున్నాం, ఎన్ని రకాల కృపలను మనం పొందుకుంటున్నామో దేవుని ఆజ్ఞలు గైకొనడం ద్వారా. ఈ భాగంలో దేవుని ఆజ్ఞలు గైకొనడానికి మనం ఎలాగ సిద్ధపరచుకోవాలి అనేది దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని వాక్యం ధ్యానించే ముందుగా పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మనం కోరుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి బిడ్డను మీ స్వాధీనం పరచుకోండి. ప్రభువా, మాతో మాట్లాడండి. వినే చెవి, గ్రహించే హృదయం మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 2వ వచనంలో మొట్టమొదటిగా దేవుని ఆజ్ఞలకు దేనిని కలపకూడదు, దాని నుండి దేనిని తీసివేయకూడదని దేవుడు ఖచ్చితంగా చెబుతున్నాడు. దేని బిడ్డలారా, దేవుడు ఇచ్చిన ఆజ్ఞల నుంచి ఏది తీసివేయకూడదో, ఆజ్ఞలకు క్రొత్తగా ఏది కలపకూడదు, మన సొంతవి ఏవి కలపకూడదు. దేవుడు ఏ ఆజ్ఞలైతే ఇచ్చాడో చివరి వరకు ఆ ఆజ్ఞలుగానే మనం గైకొనాలి. దేని బిడ్డలారా, ఈరోజు చాలా బైబిల్ ప్రింటింగ్ కాకమునిపే బైబిల్ని తారుమారు చేసేసి చాలామంది దేని బిడ్డలారా మరి అనేక కారణాల చేత శత్రువైన సాతాను కూడా ఇందులో ప్రవేశించాడు. కాబట్టి బైబిల్ని ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, కొన్ని అత్యవసరమైన జీవాజ్ఞలు లాంటి మాటలు తీసేసి, కొన్ని ఆజ్ఞలు అనవసరమైన సొంత మాటలు కలిపేసి దేని బిడ్డలారా మొత్తం మార్చి వేస్తున్నట్లు మనం వింటున్నాం. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుని మాటలను, ఆ మాటల్లో ఏదైనా ఒక మాటను తీసివేసేసినా, ఆజ్ఞలకు ఏదైనా కలిపినా తప్పనిసరిగా దేవుని యొక్క శిక్షకు మనం గురవుతాం. దేవుని ఆజ్ఞలు ఎలాగైతే దేవుడు మనకిచ్చాడో అలాగే మనం వాటిని గైకునే వారిగా మనం ఉండాలి. రెండోదిగా మనం చూస్తే దేవుని ఆజ్ఞలు గైకొనడానికి మనకు కావలసిన సిద్ధపాటును గురించి మనం దేవుని మాటలు ధ్యానం చేస్తున్నాం. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 16వ వచనంలో నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వాటిని అనుసరించి నడుచుకొనవలెను. నీ పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ అనేది చాలా ప్రాముఖ్యం. హృదయములో దేవునిని ప్రేమించేటప్పుడు కూడా పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనస్సుతో మనం దేవుణ్ణి ప్రేమించాలి. ఆజ్ఞ ఎలాగైతే ఉందో అలాగే ఆయన ఆజ్ఞలు దేని బిడ్డలారా గైకొనేటప్పుడు కూడా మనం పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో గైకొనాలి. దేవుని ఆజ్ఞలు మనస్ఫూర్తిగా గైకొనాలి, సంతోషముగా గైకొనాలి. దినవృత్తాంతాలు 1వ గ్రంథం 29:19 చూస్తే నీ ఆజ్ఞలు గైకొనున్నట్లు నిర్దోష హృదయము దయచేయము అంటున్నాడు భక్తుడు. దేని బిడ్డలారా, నిర్దోషమైన హృదయంతో మాత్రమే దేవుని ఆజ్ఞలు గైకొనగలం. హృదయంలో నిర్దోషత్వం లేకపోతే, హృదయంలో మనస్సాక్షి దోషారోపణ చేస్తుంటే దాన్ని మనం సరిచేసుకోకపోతే దేవుని ఆజ్ఞలు గైకొనలేవు. దేవుని ఆజ్ఞలు గైకొనడానికి నీ హృదయం ఏమాత్రం సిద్ధంగా ఉండలేదు. దేని బిడ్డలారా, మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేస్తుందనుకోండి, మనం దేవుని ఆజ్ఞలు పూర్ణముగా గైకొనలేం. కాబట్టి మొదటిగా మనస్సాక్షి గద్దింపునకు మనం ఏం చేయాలంటే మనం మొదటిగా సరిచేసుకోవాలి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 34వ అధ్యాయం 31వ వచనంలో దేవుని ఆజ్ఞలు ప్రకారముగా ప్రవర్తించుదునని యెహోవా సన్నిధిని నిబంధన చేసుకొనెను. దేవుని ఆజ్ఞలు గైకొంటాను అనే
దేవుని సన్నిధిలో ఒక నిబంధన చేసుకోవాలి, ఒక కమిట్మెంట్. మనము దేవునితో నడవడం, హానోకు వలె దేవునితో మన ఆత్మీయ ప్రయాణం ముందుకు సాగాలి అంటే, దేవునితో సహవాసం చెయ్యాలి అంటే ముందుగా దేవుడిచ్చిన ఆజ్ఞలు నేను కడమట్టుకు గైకొంటాను అని దేవుని దగ్గర ఒక నిబంధన చేసుకోవాలి. దేని ప్రియమైన బిడ్డలారా, చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు నీతో ఒక నిబంధన చేశాడు, క్రొత్త నిబంధన. ఆయన తన ప్రియ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వానికి నిత్య జీవము, ఆయనతో సహవాసము, పరిశుద్ధాత్మ కలిగి ఉండడం, ఎన్నో రకాలుగా నీతిమంతుడిగా తీర్చబడడం, యథార్థవంతుడిగా మార్చబడడం, పరిశుద్ధుడిగా మార్చబడడం, దేవుని రాజ్యానికి యోగ్యత కలిగిన వానిగా చేయడం. ఒక్కటి కాదు, నిబంధనలో ఎన్ని రకాల ఆశీర్వాదాలు ఉన్నాయో. అలాగే దేవుని ఆజ్ఞలు గైకొన్నప్పుడు దేవుడు మహోన్నతమైన దీవెన ఆశీర్వాదాల చేత నింపుచున్నాడు కనుక మొదటిగా మనం ఏం చేయాలంటే ఒక నిబంధన చేసుకోవాలి. 119 కీర్తనలో 5వ వచనంలో భక్తుడు అంటాడు కదా, ఆహా నీ కట్టడలను గైకొనినట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. దేవుని ఆజ్ఞలు లేక దేవుని కట్టడలు గైకొనినట్లు మన మనసు స్థిరపడి ఉండిన ఎడల ఎంత మేలు. నిజముగా ఒక మాట ఆలకిస్తాం, ఒక మాట ఆలకించాం, ఒకసారి గైకొంటాం, ఇంకోసారి గైకొనం. ఈ విధంగా అస్థిరమైన మనసు చేత చాలామంది పీడించబడుతూ ఉంటారు. కానీ దేవుని కట్టడలు ఆజ్ఞలు గైకొనినట్లు మన మనసు స్థిరపడినట్లయితే చాలా మేలు అని దేవుడు చెబుతున్నాడు. కీర్తన 119 అధ్యాయం 112వ వచనంలో, నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోబరుచుకొని ఉన్నాను, ఇది తుద వరకు నిలుచు నిత్య నిర్ణయము. చూడండి, భక్తుడు ఏమంటున్నాడంటే, నా హృదయాన్ని నేను నీ కట్టడలు గైకొనినట్లు లోబరుచుకొని ఉన్నాను, ఇది తుద వరకు నిలుచు నిత్య నిర్ణయము. ఒక దేవుని సన్నిధిలో ఒక నిర్ణయం, ఒక కమిట్మెంట్ చాలా ప్రాముఖ్యం. నీవు ఆయన ఆజ్ఞలు గైకొంటానని ఒక కమిట్మెంట్ నువ్వు చేసుకుంటే దేవుడు నీతో మరొక కమిట్మెంట్ చేస్తాడు. ఇక నిన్ను ఎన్నడూ విడిచిపెట్టను, నీలోనే నివాసం ఉంటాను, నా శక్తితో నిన్ను నింపుతాను, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, నా పరిశుద్ధాత్మతో నేను నింపుతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన నా సహోదరుడా సహోదరి, దేవుని ఆజ్ఞలు గైకొనుటకు నీ హృదయాన్ని లోబరుచుకోవాలి. హృదయం అంత తేలిగ్గా లోబడదు. అది బైబిల్ చెప్తుంది, హృదయం అన్నిటికంటే మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలిగింది. కాబట్టి హృదయాన్ని గ్రహించేవాడు తక్కువ. హృదయాన్ని లోబరుచుకొని దేవుని ఆజ్ఞలు గైకొనినట్లు ఒక తీర్మానం తీసుకునేవారు చాలా తక్కువ. దేని బిడ్డారా, నువ్వు ఎప్పుడైతే అటువంటి తీర్మానం తీసుకుంటున్నావో, దేవుని ఆజ్ఞలు గైకొంటానని, దేవుని ఆజ్ఞలు ఎక్కడా విడిచిపెట్టనని నీ హృదయాన్ని లోబరుచుకొని ఒక నిర్ణయం తీసుకుంటావో, దేవుడు ఆ నిర్ణయాన్ని పరిశుద్ధపరుస్తాడు, స్థిరపరుస్తాడు, దీవిస్తాడు. నీ కమిట్మెంట్ని బట్టి దేవుడు కూడా నీతో తన నిత్య సహవాసాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. దేని బిడ్డారా, నువ్వు దేవుణ్ణి నమ్మడం కాదు, దేవుడు నిన్ను నమ్మి తన ఆత్మ వరాల చేత, ఆత్మశక్తి చేత, అభిషేకం చేత దేవుడు నిన్ను నింపుతాడు. ఆయన అభిషేకం నిజం. ఆయన తన అభిషేకంతో ఇంకా 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 నిన్ను నింపుచు బలమైన పాత్రగా దేవుడు నిన్ను వాడుకుంటూ ఉంటాడు. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనంలో, ఆయన ఆజ్ఞలు అనుసరించి గైకొనినట్లు, చూడండి, నా ఆజ్ఞలు అనుసరించి గైకొనినట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెనిచ్చి వారికి ఏక మనస్సు కలుగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును అని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుని ఆజ్ఞలు గైకొనాలి అంటే రాతి గుండె పనిచేయదు. మానవుని హృదయం రాయి అయిపోయింది, మనస్సులు రాయి అయిపోయినాయి.
ఎక్కడ కూడా దేవుని ప్రేమ లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు. హృదయం కఠినం పరుచుకొని వాడు కీడులో పడతాడు. ఎందుకు మనుషులు కీడులో పడుతున్నారు? ఎందుకు శోధనలో పడుతున్నారు? ఎందుకు దేవుని సహాయాన్ని వారు అనుభవించలేకపోతున్నారు? ఎందుకు పడిన స్థితి నుంచి లేవలేకపోతున్నారంటే హృదయం కఠినమైపోయింది. రాతి గుండె కింద అయిపోయింది అన్నమాట. రాయి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయిపోయింది. దేవుడు వచ్చి హృదయంలో నివాసం చేయడానికి కానీ, ఆలోచన చెప్పడానికి కానీ, శక్తితో నింపడానికి కానీ, నడిపించడానికి కానీ ఏమాత్రం హృదయం పని చేయట్లేదు. దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు వాగ్దానం చేశాడు, వారిలో నుండి రాతి గుండెను తీసివేసి మెత్తని మాంసపు గుండెను ఇస్తానని, నా ధర్మ విధులు వారి హృదయమందు రాస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. నా ఆత్మను వారిలో ఉంచి నా ఆజ్ఞలు గైకొని వారిగా నేను చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు తన పరిశుద్ధాత్మతో మనల్ని నింపుచున్నప్పుడు మనము దేవుని ఆజ్ఞలు గైకొనగలం. దేవునికి సమస్తము సాధ్యమే. నా వల్ల కావట్లేదు, నేను నడవలేకపోతున్నాను దేవునితో, దేవునికి ఇష్టంగా నేను బ్రతకలేకపోతున్నాను అయ్యో అని బాధపడవలసిన పని లేదు. కేవలం దేవునికి లోబడితే చాలు. దేవునికి లోబడితే చాలు. దేని బిడ్డలారా, పరిశుద్ధాత్మానుసారముగా నడుచుకోవాలి. మనం పరిశుద్ధాత్మ మన ఆత్మను స్వాధీనపరుచుకుంటున్నప్పుడు, మన ఆత్మకు మారు మనసు దయచేస్తున్నప్పుడు మనం ఆత్మానుసారముగా జీవిస్తే చాలు. శరీర క్రియలు అతి సులువుగా జయించగలుగుతాం. శరీర కార్యాలు అతి సులువుగా జయించగలుగుతాం. శరీర సంబంధమైన ఆలోచనలు అతి సులువుగా జయించగలుగుతాం. సాతాను ఆలోచనలు, ప్రేరేపణలు అతి సులువుగా జయించగలుగుతాం. లోబడే మనసు, దేవునికి సరెండర్ అయ్యే మనస్సు మనకు ఉండాలి. కానీ దేవుడు మనలను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేని బిడ్డారా, మనం ఎవరిని ప్రేమిస్తామో వారికి దాసులు అవుతాం. ఎవరికి దాసులుగా ఉంటామో వారిని ప్రేమిస్తాం. బైబిల్ చెప్తుంది, దేవునిని ప్రేమిస్తే దేవునికి దాసుడిగా ఉంటాం. దేవుని ఆత్మకు మనం లోబడతాం. అప్పుడు దేవుని ఆత్మ మన శక్తికి మించిన ప్రయాణాన్ని మన చేత చేస్తాడు. మన శక్తికి మించిన అద్భుత కార్యాలు మన చేత చేస్తాడు. మన వల్ల కాని ప్రతీది కూడా దేవుడు సఫలపరుస్తాడు. దేవుడు, నా సహోదరుడా, సహోదరి, ఇది ఆత్మీయ ప్రయాణం, ఆత్మీయ యుద్ధం. ఇది మనం పోరాడుచున్నది శరీరాలతో కాదు, ఆకాశమండలమందున దురాత్మల సమూహాలతో పోరాడుతున్నాం. అధికారులతో, ప్రధానులతో పోరాడుతున్నాం. అంధకార చీకటి శక్తులతో పోరాడుతున్నాం. కనుక తప్పనిసరిగా వాటన్నిటి మీద సంపూర్ణ అధికారం కలిగిన సర్వోన్నతుడైన దేవుని ఆత్మకు నువ్వు చోటిస్తేనే వాటిని జయించగలుగుతావు. అందుకే బైబిల్ చెప్తుంది, దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. ఎప్పుడు పారిపోతాడో? నువ్వు దేవునికి లోబడినప్పుడు. దేవునికి మనం ఎంతగా లోబడతామో, ఎంతగా సరెండర్ అవుతామో, ఎంతగా మన జీవితాలు దేవునికి లోబరుస్తామో, మన ప్రవర్తన అంతటి మీద దేవునికి అధికారం ఎంతవరకు ఇస్తామో అంతవరకు దేవుడు మనల్ని స్వాధీనపరుచుకుంటాడు. మన స్వైచిత్తాన్ని ఎంతవరకు సిలివేయగలుగుతామో అంతవరకే దేవుని ఆత్మ మనల్ని స్వాధీనపరుచుకుంటారు. దేని బిడ్డలారా, నీవు 50% ఉంటే 50% దేవుడు ఉంటాడు నీలో. దేని బిడ్డలారా, ఆయన 50% వరకే నిన్ను స్వాధీనపరుచుకొని నీ జీవితంలో కార్యాలు చేయగలుగుతాడు. నువ్వు 90% దేవునికి లోబడితే 90% వరకు దేవుడు కార్యాలు చేయగలుగుతాడు. 100% పూర్తిగా దేవునికి నువ్వు లోబడితే పూర్తిగా దేవుడు తన శక్తి చేత నిన్ను నడిపిస్తాడు. అందుకే స్వైచిత్తాన్ని సిలువేయాలి. ఎవడైనాను నన్ను వెంబడింప గోరిని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ప్రభు స్పష్టంగా చెప్తున్నారు. ప్రభుని వెంబడించాలని కోరే ప్రతి వ్యక్తి కూడా మొదటిగా తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకోవడం అంటే తన్ను తాను సిలువేసుకోవాలి.
స్వైచిత్తాన్ని చంపివేయాలి. నీ ఇష్టం కాదు, నీ ప్రణాళిక కాదు, నీ కోరిక కాదు. దేని బిడ్డ, ఇదిగో ప్రభువా, ఇదిగో నీ సన్నిధిలో ఉన్నాను, నన్ను నీ ఆత్మతో నడిపించు అని నీవు ఎప్పుడైతే ఆయనకు లోబడతావో దేవుడు మంచివాడు. నువ్వు అడిగిన ఊహించిన దానికంటే, నీ ఆలోచనల కంటే మహోన్నతమైన ప్రణాళిక ఆలోచన నీ పట్ల కలిగి ఉన్నాడు ఆయన. భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతమైన రీతిలో నీ జీవితాన్ని దేవుడు నడిపిస్తాడు. ఎక్కడ పాపానికి అందవు, శోధనకు అందవు, సాతానికి అందవు. దేని బిడ్డ, దేవుడు నిన్ను తప్పిస్తూ క్షేమకరంగా పచ్చిక గల చోట్లకు దేవుడు నిన్ను నడిపిస్తాడు. యెహెజ్కేలు గ్రంథం 36:27 నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా నిబంధనలను గైకొని వారిని గాను మిమ్మల్ని చేసేదనని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు. పరిశుద్ధ ఆత్మ చేత మనం నడిపించబడినప్పుడు సమస్తమును మనం జయించగలుగుతున్నాం. శోధన జయించగలుగుతున్నాం, శ్రమలు జయించగలుగుతున్నాం, లోకాన్ని జయించగలుగుతున్నాం, అపవాదిని జయించగలుగుతున్నాం. ఎందుకంటే దేవుడు సర్వశక్తిమంతుడు. అపొస్తలుల కార్యాలు 1:8 అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక భూ దిగంతముల వరకు సాక్షులై ఉంటారని దేవుడు వాగ్దానం చేశాడు. యోదయ సమరయ పట్టణాలే కాదు, భూ దిగంతముల వరకు నీ ఇంటిలో నువ్వు సాక్షిగా ఉంటావు, గ్రామంలో నువ్వు సాక్షిగా ఉంటావు, నీ పనిలో నువ్వు సాక్షిగా ఉంటావు, నీ ఉద్యోగంలో నువ్వు సాక్షిగా ఉంటావు, నీ వ్యాపారంలో నువ్వు సాక్షిగా ఉంటావు, నీ బంధువుల మధ్య నువ్వు సాక్షిగా ఉంటావు, నీ స్నేహితుల మధ్య సాక్షిగా ఉంటావు, నీ ఉండే ప్రాంతంలో నువ్వు సాక్షిగా ఉంటావు, పగలు సాక్షిగా ఉంటావు, రాత్రి సాక్షిగా ఉంటావు. దేని ప్రియమైన బిడ్డారా, పరిశుద్ధాత్మ శక్తి చేత దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు దేవునికి సమస్తము సాధ్యమే. ఈరోజు సాక్ష్యాలు చెప్తున్నాం కానీ సాక్షిగా జీవించేవాళ్ళు తక్కువ. సాక్ష్యాలు చెప్పమంటే వరుసలో బైబిల్ పట్టుకొని నించొని, దేని బిడ్డారా ఏ సాక్ష్యాలు చెప్తున్నాం మనం? రోగాలు తగ్గినాయి, ప్రమాదాల నుండి తప్పించబడ్డాను, అప్పులు తీరినాయి, ఇలా కలిసి వచ్చింది, అది కొనుక్కున్నాను, ఇది కొనుక్కున్నాను. ఇది పెద్ద సాక్ష్యాలేం కాదు. ప్రభు కోసం నువ్వు నమ్మకంగా జీవిస్తున్నావు చూసావా, అది సాక్ష్యం. ప్రభు కోసం పరిశుద్ధతలో కొనసాగుతున్నావు చూసావా, అది సాక్ష్యం. దేవుడిచ్చిన రక్షణను ప్రతిరోజు కాపాడుకుంటున్నావు చూసావా, అది సాక్ష్యం. పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని ఆత్మ ఫలాల చేత నీ జీవితం ఫలిస్తుంది చూసావా, అది సాక్ష్యం. నా సహోదరుడా, దేవుడు మన నుంచి ఆశిస్తుంది ఏంటో తెలుసా? మనం ఆయనకు మహిమ తెచ్చే పిల్లలుగా ఉండాలి. మన జీవితం ఇతరులకు, ఈ లోకానికి ఒక పత్రిక లాంటిది, ఒక పత్రిక లాంటిది. అందరూ చదువుతూ ఉంటారు, వింటూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. దేవుని శక్తిని, దేవుని జ్ఞానాన్ని, దేవుని మహిమను అన్నీ కూడా వారు పరిశీలన చేస్తూ ఉంటారు. ఈ లోకానికి మనం ఉప్పు అయి ఉన్నాం. ఉప్పు నిస్సారమైతే దానికి దేని వల్ల సారం కలుగుద్ది? బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబోటుగా కానీ దేనికి పనిచేయదు. మనం ఈ లోకానికి ఉప్పు వలె చక్కటి సారం ఇచ్చేవారికి ఉండాలి, కానీ ఉప్పు కసిమైపోయేలాగా ఉండకూడదు. దేని బిడ్డలారా, ఈ లోకానికి వెలుగునిచ్చేవారు మనం. ఈ లోకానికి వెలుగు నువ్వు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. ఆయన మనల్ని వెలిగించాడు కనుక మనము కూడా మన చుట్టూ ఆరిపోయిన జీవితాలు, చీకటిలో ఉన్న జీవితాలు, చీకటి కార్యాల చేత, అంధకార క్రియల చేత నింపబడి జీవిస్తున్న జీవితాలు, అంటే ఆరిపోయిన జీవితాలు ఎన్నో ఉన్నాయి. వారందరినీ వెలిగించే గొప్ప క్రొవ్వొత్తి ఎవరంటే నువ్వే. దేని ప్రియమైన బిడ్డలారా, ఈ లోకానికి వెలుగై ఉన్నాం మనం, ఈ లోకానికి ఉప్పై ఉన్నాం, ఈ లోకానికి పత్రికలై ఉన్నాం, ఈ లోకానికి ఒక మాదిరిగా ఉన్నాం మనం.
ఈ లోకానికి దేవునికి ఒక సాక్షులుగా మనం ఉన్నాం. మనల్ని బట్టి దేవుని నామం మహిమపరచబడాలి, ఘనపరచబడాలి. మనల్ని బట్టి దేవుని ఆత్మ సంతోషించాలి. దేని బిడ్డలారా, దేవుని ఆజ్ఞలు గైకొనడానికి తప్పనిసరిగా మనకు పరిశుద్ధాత్మ సహాయం కావాలి. ఆయన ఎల్లప్పుడూ సహాయం చేయడానికే వచ్చాడు. ఆయన ఎల్లప్పుడూ మనలో నివాసం ఉండడానికి వచ్చాడు. కానీ మనమే దేని బిడ్డలారా, అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయం, పరిశుద్ధాత్మని ఎల్లప్పుడూ మనం ఆయనను దుఃఖపరుస్తున్నాం, తిరుగుబాటు చేస్తున్నాం, పరిశుద్ధాత్మను చాలాసార్లు ఆర్పివేసుకుంటున్నాం, పరిశుద్ధాత్మను బాధ పెడుతున్నాం. ఒకసారి పరిశీలన చేసుకో. దేని బిడ్డ, నీ ప్రతి క్రియను బట్టి, నీ ప్రతి స్టెప్, ప్రతి అడుగును బట్టి, నీ ప్రతి నిర్ణయాన్ని బట్టి నీలో నివసిస్తున్న దేవుని ఆత్మ సంతోషించాలే కానీ, నిన్ను బట్టి దేవుని హృదయం సంతోషంగా ఉండాలి. కానీ నిన్ను బట్టి దేవుని హృదయం నొచ్చుకోవడానికి వీల్లేదు. నిన్ను బట్టి దేవుడు సంతాపపడడానికి వీల్లేదు. మనం ఎప్పుడైతే దేవునిని సంతోషపరిచే బిడ్డలుగా జీవిస్తామో, మనం అడిగిన ఊహించిన దానికంటే మహోన్నతమైన దీవెనలతో దేవుడు మనల్ని నింపుతాడు. ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. ఆయన మనకు దూరంగా లేడు. మార్కు సువార్త 7వ అధ్యాయం 8-9 వచనాలు చూస్తే, వేశ్యదారులైన మిమ్మల్ని గూర్చి యెషయా ప్రవచించినది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. మరియు ఆయన, మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. ఈరోజు దేవుడు చెప్పిన ఆజ్ఞల కంటే, దేవుడిచ్చిన కట్టడల కంటే మనుషులు నియమించిన పద్ధతులు, మనుషులు నియమించిన పారంపర్యాచారాలు మనుషులకి ఎక్కువైపోతున్నాయి. మనుషులు పెట్టుకున్నవే. దేని బిడ్డారు, దేవుడు పెట్టినవి కాదు. మనం ఆచరిస్తున్న అలవాట్లు, పద్ధతులు వంశపారంపర్యంగా మనుషులు పెట్టినవే కానీ దేవుడు పెట్టినవి కాదు. దేవుడు ఏం పెట్టాడో ఆది నుంచి బైబిల్లో స్పష్టంగా ఉంది. దేవుడు చెప్పిన మాటలు కాకుండా ఏదైనా మన జీవితంలో మనం ఆచరిస్తున్నామంటే, ఆయన ఆజ్ఞల కంటే, ఆయన కట్టడల కంటే ఇంకా ఎక్కువగా దేన్నైనా మనం గైకుంటున్నామంటే అది వాక్యానుసారమైందా కాదా, అది వాక్యంలో దేవుడు చెప్పాడా లేదా అనేది మనం పరిశీలన చేయాలి. చాలాసార్లు గుడ్డిగా వెళ్ళిపోతూ ఉంటాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో, నీవేలాగో ఉపదేశము పొందితివో, ఏలాగూ వింటివో జ్ఞాపకము చేసుకొని గైకొనుచు మారు మనసు పొందుము. నువ్వు ఎలాగ ఉపదేశం పొందావో, ఎలాగ విన్నావో వాటిని జ్ఞాపం చేసుకో. దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు, దేవుని శాసనాలు ప్రతీవి కూడా పరిశుద్ధ దేవుని గ్రంథంలో ఉన్నాయి. దేని బిడ్డరా, దేవుని మాటలు మనం ఎప్పుడైతే మనసారా ధ్యానిస్తామో, దేవుని మాటలు ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా వాటిని చదువుతామో, వాక్యం అనేది ఒక అద్దం లాంటిది. ఆ వాక్యంలో మనం ఎంతవరకు గైకొంటున్నాం, ఎంతవరకు గైకొనట్లేదు అనేది స్పష్టంగా కనబడుతుంది. వేటినైతే గైకొంటున్నామో దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. అయితే ఏవి గైకొనట్లేదో వాటిని ఏం చేయాలంటే, దేని బిడ్డ, గైకొనడానికి మన మనస్సును లోపరుచుకోవాలి. దేవుని ఆజ్ఞలు గైకొనడానికి మన హృదయాన్ని స్థిరపరుచుకోవాలి. మన హృదయాన్ని నిర్దోషంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తంతో కడుక్కోవాలి. మన పాపములను మనం ఒప్పుకున్నట్లయితే దేవుడు నమ్మదగిన వాడు కనుక మనల్ని కడిగి పరిశుద్ధపరుస్తాడు ఆయన. దేని బిడ్డలారా, దేవుని ఆజ్ఞలు గైకొనకుండా ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం జీవించువాడే చేరతాడని ప్రభు చెప్తున్నారు. కాబట్టి దేవుని ఆజ్ఞలను నిర్లక్ష్యంగా చూడొద్దు. దేవుని ఆజ్ఞలను
లెక్కలేనట్టు చూడొద్దు. దేవుని ఆజ్ఞలు నాకు కష్టం, ఈ విషయంలో నేను వాటికి లోబడలేను అని మొండిగా మూర్ఖులుగా ఉండొద్దు. దేవునికి లోబడదాం. దేవుడు మనను ప్రేమిస్తున్నాడు. ఈరోజు మనకు ఆయుష్ ఇచ్చాడు అంటే, ఈరోజు మనం సజీవులుగా ఉన్నాము అంటే ఆయన మాటలు గైకొంటామనే. దేని బిడ్డ, ఏ రోజుకు ఆ రోజు దినములు గడిచిపోతున్నాయి, ఆయుష్ తరిగిపోతుంది. రోజులు గడిచే కొద్దీ ఆయుష్ పెరగదు. మంచి మంచి యవ్వన దినాలు, నడిప్రాయం, దేని బిడ్డలారా, ఇవన్నీ దాటిపోయి చివరికి వృద్ధాప్యంలోకి వచ్చేస్తూ ఉంటాం. నేను చదువుకునే రోజుల్లో 10th, ఇంటర్, డిగ్రీ, దేని బిడ్డలారా, ఆ చదువుకునే రోజుల్లో అమ్మా నాన్న చెబితే వినలేదు, సేవకులు చెబితే వినలేదు. దేవునిని తెలుసుకునేది అప్పటికి 25 సంవత్సరాలు వచ్చేసినాయి, 25 సంవత్సరాలు వచ్చేసినాయి. దేవుని నా రక్షకుడిగా అంగీకరించేటప్పటికి 25 సంవత్సరాలు వచ్చేసినాయి. నా సహోదరుడా, సహోదరి, దేని బిడ్డ, చాలా విలువైన యవ్వన వయసులో దేవుని కాడి మొయ్యాలి. కానీ చదువని, స్నేహాలని, అవని ఇవని వ్యర్థపరిచేసుకున్నాను. దేని బిడ్డలారా, పరిచర్యకు వచ్చేటప్పటికి దేవుడు నన్ను ఎన్నోసార్లు పిలిచాడు ఆయన పరిచర్యకు, కానీ లోబడలేదు. నేను వ్యాపారం చేయాలి, నేను ఉద్యోగం చేయాలి, నేను ఆ చదువు చదవాలి, ఈ చదువు చదవాలి అనుకుంటూ అన్నీ కూడా చదువులు పూర్తయి, దేని బిడ్డలారా, నేను అనుకున్నదంతా చేరేటప్పటికి చాలా సంవత్సరాలు గడిచిపోయినాయి. పరిచర్యకు వచ్చేటప్పటికి 30 సంవత్సరాల వయసు వచ్చేసింది. చాలాసార్లు నేను దుఃఖపడుతూ ఉంటాను. నా సహోదరుడా, సహోదరి, 2002వ సంవత్సరంలో దేవుడు నన్ను పిలిచాడు. 24 సంవత్సరాల నుంచి నేను దేవుని పరిచర్యలో ఉన్నాను. నా సహోదరుడా, సహోదరి, దేవుడు నీకు సమీపంగా ఉన్నప్పుడే, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడే నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించు. దేవుడు నిన్ను తన పరిశుద్ధాత్మతో నింపి వాడుకోవాలని ఆశపడుతున్నాడు. దేవుడు నిన్ను గొప్ప పనిముట్టుగా వాడుకోవాలని ఆశపడుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులను పిలిచినప్పుడు నా వెంబడి రండి అనగానే వెంటనే వారి వలలు, వారి దోనె, వారి యొక్క తల్లిదండ్రి, వారికి ఉన్న సమస్తము కూడా విడిచిపెట్టి ప్రభువుని వెంబడించారు. ఎలా బ్రతకాలి, ఏం తినాలి, ఎక్కడుండాలి, ఏమీ ఆలోచన చేయలేదు. దేవుడు నమ్మదగిన దేవుడు. నువ్వు ఆయన కోసం ఎటువంటి విశ్వాస త్యాగంతో, ఎటువంటి విశ్వాస పరిమాణంతో ప్రభు సేవలో ప్రవేశిస్తున్నావు. భయపడకు. నమ్మదగిన దేవుడు. ఆయన నువ్వు ఎంతగా విశ్వసిస్తావో నీ విశ్వాసానికి తగిన గొప్ప ఫలాలు అనుభవిస్తావు. దేని బిడ్డ, నేను మీకోసం చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. విశ్వాసంతో ఎక్కివిద్దాం. పరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, ఈ ప్రార్థనలు ఎక్కివిస్తున్న ప్రతి బిడ్డను బలపరచండి. మీ ఆజ్ఞలు గైకొనుటకు వారి హృదయాలు, వారి మనస్సులు స్థిరపరచు నాయన. నిర్దోషమైనవిగా మార్చు తండ్రి. మీ రక్తంతో కడగండి నాయన. ఎల్లప్పుడూ లోబడే హృదయాలు, మీ స్వరాన్ని ఆలకించే హృదయాలు నాయన, మీ స్వరానికి, మీ చిత్తానికి లోబడి జీవించే హృదయాలు వారి నిత్యము కలిగి ఉండేటకు సహాయం దయచేయండి. ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి బిడ్డను ఇప్పుడే దర్శించండి. మీ పరిశుద్ధాత్మతో నింపండి నాయన. మీ ఘనమైన పాత్రలుగా సిద్ధపరిచి వాడుకునమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.